సో మీరన్నట్లు ఇన్ని ప్రొసీజన్స్ ఉన్నా గూడా ఆ! లోన్ రికవరీ ఏజెంట్స్ మీరన్నట్టు బూతులు మాట్లాడడం గానీ, లేపోతే ఫోటోలు అంటే మార్ఫింగ్ ఫోటోస్. మార్ఫింగ్ ఫోటోస్ చేసి పోస్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? పోలీస్ కంప్లెయింట్ ఇయ్యాలి. క్రిమినల్ ట్రెస్పాస్ ఇయ్యాలి. మార్ఫింగ్ చేస్తే గనక ఐటీ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద కేసులనేది రిజిస్టర్ కావడం జరుగుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటది. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించకుండా వాడు బలవంతంగా వచ్చి మన దగ్గర ఉన్న కార్ గానీ, బైక్ గానీ తీసుకెళ్ళిపోతే ఏం చేయాలంటారు ఆ టైంలో? వాడి మీద దొంగతనం కేసు పెట్టాలి. సంబంధించిన పోలీస్ స్టేషన్‌లో. ఇమ్మీడియేట్‌గా కేస్ రిజిస్టర్ చేసి వాడిని లోపలేస్తారు. మీ కార్ తీసుకొచ్చి మీకిస్తారు. సో మీరన్నట్టు ఆక్షన్ పెడతారు ల్యాండ్ గానీ, హౌస్ గానీ అని చెప్పారు. అంటే మనకు తెలియకుండానే అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలీదని చెప్పేసి. తెలియకుండా చేయొచ్చా? చేయకూడదు యెస్. బేసిక్‌గా. అవును. అలాంటి టైంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తెలిసినప్పుడు ఇమ్మీడియేట్‌లీ సంబంధించిన కోర్ట్‌కి వెళ్లి మాకు తెలీదు. అసలు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అని చెప్పి ఆక్షన్ స్టే చేసుకోవడానికి పూర్తి స్థాయి హక్కులు, అధికారాలు వినియోగదారుడికున్నాయి.